నిప్పురవ్వ తాకితే చాలు నిరుపేద కుటుంబాల్లో అంతులేని చీకట్లు నిండుతున్నాయి. పండగ వెలుగులు నింపాల్సిన బాణసంచా తయారీ కార్మికుల జీవితాలను చిదిమేస్తోంది. నిన్న వేట్లపాలెం, ఇవాళ నాగ్పూర్లో జరిగింది భీకర విస్ఫోటనం మాత్రమే కాదు, వ్యవస్థీకృత నిర్లక్ష్యం అన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఈ పేలుళ్లు ఆగేదెప్పుడు? వరుస ప్రమాదాలతో మార్పు మొదలయ్యేదెప్పుడు? వరుస ప్రమాదాలు వణుకు పుట్టిస్తున్నాయి. పేలుళ్లతో బాణాసంచా తయారీ కేంద్రాలు శవాల దిబ్బల్లా మారుతున్నాయి. వేట్లపాలెం విషాదానికి ముందు కూడా ఇలాంటి ఘటనలెన్నో చోటు చేసుకోవడం, వందలాది మంది చనిపోవడం, అయినప్పటికీ తగిన జాగ్రత్తలు పాటించకపోవడం, అటు అధికార యంత్రాంగం సైతం ప్రమాదం తర్వాత హడావిడి చేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం, ఇలాంటి ఎన్నో కారణాలు వరుస ప్రమాదాలకు దారితీస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాణాసంచా తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి గోదావరి జిల్లాలను కలవరపెడుతున్నాయి. 20 మంది సజీవ సమాధి అయిన వేట్లపాలెం ప్రమాద ఘటన కళ్లల్లో మెదులుతుండగానే ఇవాళ మహారాష్ట్ర నాగపూర్లో మరో ఘోరం జరిగింది. కటోల్ ప్రాంతంలోని గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 17 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి భవనం కూడా ధ్వంసమైంది. ఇలా రోజు ఎక్కడో చోట బాణాసంచా తయారీ కేంద్రాలు పేలుతూనే ఉన్నాయి. పొట్టకూటి కోసం వెళ్లిన పేదల జీవితాలను చిదిమేస్తూనే ఉన్నాయి. కేవలం ఏపీలోనే గత 2 ఏళ్లలో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులోని శివకాశి తర్వాత ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గోదావరి జిల్లాలలోనే ఎక్కువగా బాణాసంచా తయారీ కేంద్రాలున్నాయి. ప్రభుత్వ అనుమతులతో ఏపీ వ్యాప్తంగా 115 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నడుస్తున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోనే 66 తయారీ కేంద్రాలున్నట్లు లెక్కలున్నాయి. అయితే అనుమతి లేకుండా కొన్ని వందల తయారీ కేంద్రాలు పుట్టుకొచ్చాయన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయినప్పటికీ వాళ్లపై ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు అన్న వాదనలు తరచూ వినిపిస్తున్నాయి. లైసెన్స్డ్ తయారీ కేంద్రాలు సైతం రక్షణ చర్యలను గాలికి వదిలేస్తున్నాయి. నిబంధనల ప్రకారం తయారీ కోసం ఫారం 20, విక్రయాల కోసం ఫారం 24 లైసెన్సులు విడివిడిగా ఉండాలి. కానీ అనేక చోట్ల తయారీ కేంద్రాలనే విక్రయ కేంద్రాలుగా మార్చేస్తున్నారు. తయారీ జరిగే చోట వినియోగదారుల తాకిడి పెరగడం, అనుమతికి మించిన నిల్వలను అక్కడే ఉంచడం ప్రమాదాల తీవ్రతను పెంచుతోంది. అలాగే పండుగ సీజన్లలో వచ్చే భారీ ఆర్డర్ల కోసం తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి చేయాలని ఆశతో యజమానులు సేఫ్టీ మెజర్స్ ని తుంగలో తొక్కుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టన్నుల కొద్దీ పేలుడు పదార్థాలను నిల్వ చేస్తున్నారు. పరిమిత సంఖ్యలో కార్మికులు ఉండాల్సిన చోట డజన్ల కొద్దీ మందిని ఇరుకు గదుల్లో కూర్చోబెట్టి పనులు చేయిస్తున్నారు. ఇలాంటి అత్యంత ప్రమాదకర వాతావరణంలో చిన్న నిప్పురవ్వ తగిలినా అది క్షణాల్లో పెను విస్ఫోటనంగా మారి ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో బాణాసంచా తయారీ అనేది తరతరాలుగా వస్తున్న ఒక కులవృత్తిలా మారిపోయింది. వేల సంఖ్యలో నిరుపేద కుటుంబాలు దీనిపైనే ఆధారపడి పొట్టనింపుకుంటున్నాయి. పని ఒత్తిడి పెరిగినప్పుడు అనుభవం లేని కార్మికులను సైతం రంగంలోకి దించడం, గాలి వెలుతురు లేని ఇరుకు గదుల్లో వారిని కూర్చోబెట్టడం మృత్యువును ఆహ్వానించినట్లే అవుతోందన్న వాదన వినిపిస్తోంది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు హడావుడి చేయడం, తూతూ మంత్రంగా నోటీసులివ్వడం ఒక తంతుగా మారిందంటున్నారు స్థానికులు. సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడం, అక్రమంగా పుట్టుకొస్తున్న తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపకపోవడం వల్లే విషాదాలు పదే పదే పునరావృతమవుతున్నాయంటున్నారు అధికార యంత్రాంగం. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే మరిన్ని నిరుపేద కుటుంబాల్లో శాశ్వతంగా చీకట్లు నింపడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.